ఇందులో ఇప్పుడు వాట్సాప్లో ఉన్నటువంటి మెటా ఏఐని మనం ఎలా ఉపయోగించుకోవచ్చో చూస్తాం చూడండి. లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. కోర్టు లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి సెప్టెంబర్ 13 ఇచ్చిన జడ్జిమెంటు అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయినాయి చూడండి. దాని లింక్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకోటి మనం దీంట్లో రీరైట్ అడగచ్చు. రీరైట్ మనం ఏమడిగినా కానీ దీన్ని మనం మెటాని ఈజీగా ఉపయోగించుకోవచ్చు. 138 NI యాక్ట్ 138 NI యాక్ట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఇది ఈ విధంగా మనం మెటా ఏఐని వాడచ్చు. ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ కేసు లాస్ ఇవ్వడం జరిగింది. రీసెంట్ అమెండ్మెంట్స్, నెగోషియేషన్ యాక్ట్ రీసెంట్ అమెండ్మెంట్ 143A కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం మెటా ఏఐని ఉపయోగించుకోవచ్చు.